రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, మేమందరం కలిసి కృష్ణకాంత్ పార్క్ వచ్చాము. మీకు కూడా ఈ పార్క్ మొత్తం చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను కృష్ణకాంత్ పార్క్ గురించి చూపిస్తాను. ఇది వచ్చేసి యూసఫ్గూడ దగ్గరలో ఉంటుంది. దీని యొక్క టికెట్ కాస్ట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 10 రూపీస్, చిన్నవాళ్ళకి 2 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్స్ ఏమీ తీసుకోవట్లేదు, ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఈ ఎదురుగా కనిపిస్తున్న వాళ్ళే యూట్యూబ్ మీడియా ఛానల్ వాళ్ళు. ఏదైనా మూవీ రిలీజ్ ఉన్నప్పుడు రివ్యూస్ కానీ, ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు పీపుల్ ఒపీనియన్స్ అన్నీ ఇక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటారు వాళ్ళ ఒపీనియన్స్ని. చెప్పు చెప్పినాక కొడతా, నాకు ఎవడన్నా ఇచ్చిండనంటే డబ్బులు ఇవ్వలేదు. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్యక్తి నేమే కృష్ణకాంత్. ఆయన పేరే ఇక్కడ పార్క్గా పెట్టారు. ఇతను వచ్చేసి మన ఇండియా 10th వైస్ ప్రెసిడెంట్ అండ్ మన ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా కూడా వర్క్ చేశారు. అండ్ ఇంకా పార్క్ విషయానికి వస్తే ఇది టోటల్గా 22 ఎకర్స్లో ఉంటుంది. పార్క్ మొత్తం చాలా గ్రీనరీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మన హైదరాబాద్ HMDA వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఈ పార్క్ని. ఈ లోపల కనిపిస్తున్న సెక్షన్ మొత్తం చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఫిజికల్ యాక్టివిటీస్ లాగా మంచిగా హెల్తీగా ఉంటారని చెప్పి ఇవి మొత్తం పెట్టేశారు ఇక్కడ. ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చే పేరెంట్స్ కోసం చెప్తున్నాను, లోపలైతే ఎలాంటి ఫుడ్ లేదు అండ్ వాటర్ కూడా చాలా లిమిటెడ్గా అవైలబుల్ ఉంది. మీరు వచ్చేటప్పుడు మాత్రం బయట నుంచే మొత్తం తెచ్చుకోండి. ఇప్పుడు మా వాళ్ళు కూడా ఫిజికల్ యాక్టివిటీలో స్ట్రాంగ్గా ఉన్నారో వీక్గా ఉన్నారో చూస్తానన్నారు. వీడు చదువుకోరా అన్నా కానీ ఇంత యాక్టివ్గా ఉంటాడో లేదో తెలియదు, కానీ ఇలాంటివి చేయమన్నప్పుడు మాత్రం మస్తు యాక్టివ్గా ఉంటారు వీళ్ళు. మా ప్రసాద్ బాబు అయితే చాలా కష్టపడుతున్నాడు. ఎండ్ వరకు వస్తాడో లేడో చూద్దాం. చివరికి మావాడు కష్టపడి అయితే ఎండ్ వరకు వచ్చేసాడు. ఇక్కడ నుంచి మనం మెయిన్ పార్క్లోకి ఎంట్రీ అవుదాం. పార్క్ వచ్చేసి చాలా గ్రీనరీగా ఉంటుంది, మీకే కనిపిస్తుంది కదా మొత్తం. మంచిగా పిల్లలతో రిలాక్స్ అవుదాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పార్క్ని విజిట్ చేయండి. నేను ఈ పార్క్కి 9th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చాను, ఆ తర్వాత ఇప్పుడే రావడం. అప్పటికి ఇప్పటికి పార్క్లో చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఈ పార్క్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీస్ అండ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. మీరు చిన్నగా ఒక్కొక్కటి అబ్జర్వ్ చేసుకుంటూ చూస్తూ వెళ్ళండి. మీరు ఎవరన్నా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే నా ఛానల్లో హైదరాబాద్ సిరీస్ అని చెప్పి చాలా వీడియోస్ ఉన్నాయి హైదరాబాద్వి, అవి కూడా ఒకసారి లుక్ వేయండి. చూస్తున్నారా చిన్నపిల్లలు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారో. సో మీరు కూడా పిల్లల్ని తీసుకొని హ్యాపీగా విజిట్ చేయండి. ఇక్కడికి మంచిగా రిలాక్సేషన్ ఉంటుంది. ఈ క్లైమేట్కి చుట్టూ చెట్లే ఉన్నాయి. ఈ ప్లేస్ మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు ఎలాంటి సౌండ్స్ కానీ ఏమీ లేవు. ఎవరైనా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నప్పుడు ఇలాంటి పార్కులోకి వస్తే ప్రశాంతంగా ఉంటుంది మనకి మైండ్.
ఈ పార్క్లో వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. అది మార్నింగ్ 5 AM నుంచి 8 AM వరకు వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. ఎవరైనా వాకింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇక్కడ ఖచ్చితంగా సపరేట్ ట్రాక్ కూడా ఉంది. సో మీరు వచ్చేసి మార్నింగ్ 5 నుంచి 8 AM వరకు ఫ్రీగా చేసుకోవచ్చు ఇక్కడ. ఈ యూసఫ్గూడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి పార్క్ అండి. చూస్తున్నారు కదా ఎంత గ్రీనరీగా ఉంటుందో. మీ పిల్లల్ని తీసుకొని హ్యాపీగా రిలాక్సేషన్ అవ్వచ్చు. 2-3 అవర్స్ వాళ్ళు ఆడుకుంటారు, మీరు ఎంజాయ్ చేయొచ్చు. గ్రీనరీకి అయితే మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ ఇంకో విషయం చెప్తున్నాను, ఇక్కడైతే ఎటు చూసిన లవర్సే. వాళ్ళని తీయలేదు. యాక్చువల్గా పాపం వాళ్ళకి మంచిగా ప్రైవసీ ఉంటుందని చెప్పి వాళ్ళని మోస్ట్లీ అవాయిడ్ చేసేసాను. ఈ చుట్టుపక్కల వాకింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడికి వచ్చి ఫ్రీగా వాకింగ్ చేయొచ్చు. చుట్టూ వాకింగ్ ట్రాక్సే ఉన్నాయి, మీకు అసలు ప్రాబ్లమే ఉండదు. మీకు ఇంకా హైదరాబాద్ ఏమన్నా వీడియోస్ పెట్టాలంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి వీడియో పెడతాను. ఇక్కడితో కృష్ణకాంత్ పార్క్ వీడియో ఎండ్ అవుతుంది. మీకు ఎలా అనిపించిందో ఈ పార్క్ని కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు.